ఇక అలాగే మద్యం విషయం ఏంటో తెలుసుకుందాం, మందు విషయం తెలుసుకుందాం. రాష్ట్రాలు మందులు విచ్చలవిడిగా ఎలా అవకాశాలు ఇచ్చాయి, మందు ఎలా తాగిపిస్తున్నాయి, మందుల ద్వారా ఎన్నెన్ని ఆదాయాలు సమకూర్చుకుంటున్నాయి, ఈ విషయాలన్నీ తెలియాలి. కాబట్టి పర్టికులర్గా మందు విషయంకి వచ్చే వరకు మా రీసెర్చ్ టీం ఒకరు పూర్తిగా బెవరేజెస్ కార్పొరేషన్తో మాట్లాడారు, అలాగే ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళతో మాట్లాడారు, రిటైల్ షాప్ ఓనర్స్తో మాట్లాడారు, మద్యం కొనుగోలుదారులు ఉంటారు కదా, అంటే కొంటూ ఉంటారు కాబట్టి ఏ మద్యం ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్లో మరి ఇది భరించగలుగుతున్నామా లేదా అనడానికి కొనుగోలుదారులతో మాట్లాడారు. ఇలా వీళ్ళందరితో మాట్లాడి ఒక స్టడీ చేసిన తర్వాత తీసుకున్న డేటానే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అదేంటి అంటే ఒక్కొక్క బాటిల్ అంటే ఒక్కొక్క బ్రాండ్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగానే అందరికీ ముఖ్యంగా మద్యం తాగేలాంటి వాళ్ళందరికీ తెలిసేలాంటి విషయాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క బాటిల్కి సంబంధించిన వివరాలని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అలా ఒక్కొక్క బ్రాండ్ ఎలా ఉంటుంది, ఆ బ్రాండ్ ద్వారా ఆ రేట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. కింగ్ఫిషర్ అల్ట్రా బీర్ గురించి తెలుసుకుందాం. దీని రేట్ ఎంతో మీ అందరికీ తెలుసు. ఎక్కువగా వాడే బీర్ ఏదైతే ఉందో, కింగ్ఫిషర్ అల్ట్రా బీర్ ఏదైతే ఉందో, దీని రేటు ఎక్కువగా అందరూ వినియోగిస్తూ ఉంటారు కాబట్టి దాని రేట్ ఏంటి అనేది ఎండింగ్లో మాట్లాడదాం. ఈ బాటిల్కి అయ్యే ఖర్చు, దాని మందు అంటే ఈ డిస్టిలరీస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఉంటుంది కదా, మందు, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలుపుకొని ఆ బాటిల్కి అయ్యే ఖర్చు 40 నుంచి 45 రూపాయలు అవుతుంది. ఇక ఆ తర్వాత 10 నుంచి 20 రూపాయలు రీటైలర్లు ఉంటారు కదా, అంటే అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు మార్జిన్ పెట్టుకుంటారు. అంత పెట్టుకున్నప్పటికి కూడా ఎంత అవుతుంది దాని ఖర్చు, 60 రూపాయలు అవుతుంది. అంటే ఒక 40 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నా పోనీ 100 రూపాయలు అవుతుంది అనుకున్నాం. కానీ మార్కెట్లో దాన్ని మీరు ఎంత కొంటున్నారు, కింగ్ఫిషర్ అల్ట్రా బీర్ని ఎంత కొంటున్నారు మీరు మార్కెట్లో, 250 రూపాయలకు కొంటున్నారు. అంటే 100 రూపాయలు ఖర్చు పోను ఒక్కొక్క బాటిల్ మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా, 150 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద. అలా ఎంతమంది ఎన్ని బాటిల్ తాగుతున్నారు రోజుకి? ఇందులో కసమెరుపు ఏంటి అంటే ప్రభుత్వమే ఇలా తాగిపిస్తుందా, మళ్ళీ చలాన్ల పేరుతో రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఫైన్లు వేస్తూ ఉంటారు. మరి ఇది ఇంకా విడ్డోరు, ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు అంటారు. పెట్టిందే అక్కడ పెట్టి అమ్మేదే తాగడానికి, తాగిన తర్వాత రోడ్ల మీదకి వస్తే ఎందుకు వచ్చారు అంటారు.